Plus 15 in file. సైబర్ నేరస్తులు చేసిన ఎక్స్టోర్షన్స్, డిజిటల్ అరెస్ట్, బ్లాక్మెయిల్స్ పై లేఖను విడుదల చేసిన హోమ్ మినిస్ట్రీ. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థల నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్పి మోసాలు చేస్తున్న కేటుగాళ్లు. మీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఉన్నాయని భయపెట్టి డబ్బులు తీసుకుంటున్నారని వెల్లడి. ఇలాంటి వాటిపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచడం కోసం పబ్లిక్ ప్రెస్ రిలీజ్ చేసినట్టు వివరణ. అటువంటి కాల్స్ ఏమైనా వస్తే 1930కి కాల్ చేసి కానీ cybercrime.gov.in వెబ్సైట్లో రిపోర్ట్ చేయమని మనవి. రైతులకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ. ఈ సంవత్సరం ఋతుపవనాలు మే 4వ వారానికే ప్రారంభం అవ్వచ్చు అని ఐఎండీ వెల్లడి. దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం. ఈ సంవత్సరం వర్షాలు సాధారణంగా పడతాయని ముందే చెప్పిన వాతావరణ శాఖ. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కొత్త ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పటికే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఉన్న సమాచారాన్ని ట్యాక్స్ పేయర్స్ నిర్ధారించవచ్చు లేక తిరస్కరించవచ్చు. అయితే ఇక మీదట ట్యాక్స్ పేయర్ ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్సెప్ట్ చేశారా లేక రిజెక్ట్ చేశారా అనే స్టేటస్ ను కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ వల్ల ట్యాక్స్ పేయర్స్ కు ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచే అవకాశం ఉంది. అలాగే కంప్లైంట్స్ బర్డెన్ కూడా తగ్గించవచ్చు అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఆశాభావం. ఫినాన్షియల్ ఫ్రాడ్స్ తో ముడిపడి ఉన్న 28,000 మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయాలని హోం మంత్రిత్వ శాఖ. 20 లక్షల మొబైల్ కనెక్షన్స్, వాటి సబ్స్క్రైబర్స్ ను వెంటనే చెక్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కు ఆదేశాలు జారీ చేసిన హోమ్ మినిస్ట్రీ. ఇప్పటికే స్టాక్ షూ వెబ్ పోర్టల్ ద్వారా అనుమానం ఉన్న నెంబర్స్ ను బ్లాక్ చేస్తూ సైబర్ క్రైమ్స్ ను తగ్గిస్తున్న టెలికాం మినిస్ట్రీ. 13 నెలల గరిష్ట స్థాయిలకు చేరిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్. ఏప్రిల్ నెలలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు, విద్యుత్ ధరలు, ముడి చమురుల ధరలు పెరుగుదల వల్ల పైకి ఎగబాకిన ద్రవ్యోల్బణం. రాబోయే రోజుల్లో ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇకపై కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ కు ఆధార్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేసిన తమిళనాడు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ను ఒప్పుకోగా, ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఆంధ్ర, గుజరాత్, పుదుచ్చేరిలు పైలట్ బేసిస్ మీద జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ అథెంటికేషన్ ను రన్ చేస్తున్నాయి. జాబ్ మార్కెట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్. ఇప్పటికే ఉద్యోగాలకు సునామీలాగా గండి కొడుతున్న ఏఐని క్రిస్టలీనా వెల్లడి. తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెరిగే అవకాశం ఉంది, అలాగే మనుషుల సంపాదన సామర్థ్యంలో వ్యత్యాసాన్ని కూడా పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20% ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయి అని నివేదిక. మరో 40% ఉద్యోగాల బాధ్యతలు మారతాయని అంచనా. యూపీఐ ఎకోసిస్టంలో ఫోన్ పే డామినెన్స్. మార్కెట్ షేర్లో 50% వాటాతో దూసుకుపోతున్న ఫోన్ పే. మార్చి నెలలో సుమారు 34,000 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ ఫోన్ పే యాప్ ద్వారా జరిగాయని ఎన్పిసిఐ వెల్లడి. పేటిఎం పతనంతో ఫోన్ పే, గూగుల్ పే వాటా గణనీయంగా పెరుగుదల. రెరా న్యాయస్థానంలో మరో సంచలన తీర్పు. సమయానికి ప్రాపర్టీని బిల్డ్ చేసి డెలివర్ చేయకపోయిన బిల్డర్ పై కొరడా జులిపించిన రాజస్థాన్ రెరా. టైంకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలా బిల్డర్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జరగకపోతే బయర్ ఇచ్చిన అమౌంట్ పై వడ్డీని అడిగే హక్కు కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. అగ్రిమెంట్ చేసుకున్న దగ్గర నుంచి నిర్ణీత కాల వ్యవధిలోగా బిల్డర్ స్వాధీనపరచకపోతే కొనుక్కున్న వాళ్ళకి అనేక హక్కులు వస్తాయని తీర్పులో వెల్లడి. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న మదుపరులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్న క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న ఎస్ఎంఈ కంపెనీల్లో ప్రైజింగ్ మ్యానిపులేషన్ కంప్లైంట్స్ పెరుగుతున్నాయని సెబీ ఆందోళన. అలాగే ఎస్ఎంఈ ఐపీఓ ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తున్న కంపెనీల్లో అవకతవకలు వస్తున్నాయనే ఆరోపణల తరువాత నిబంధనలను ఇంకా కఠినతరం చేయాలనే ఆలోచనలో సెబీ ఉన్నట్టు వర్గాల అంచనా.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో మార్పులు అనౌన్స్ చేసిన టాటా ఏఎంసీ. టాటా బ్యాంకింగ్ అండ్ PSU ఫండ్ ని టాటా కార్పొరేట్ ఫండ్ లోనికి విలీనం చేస్తున్నట్లు ప్రకటన. ఈ విలీనం 15 జూన్ 2024 నుంచి అమల్లోనికి వస్తుందని వెల్లడి. ఈ ఫండ్స్ లో ఉన్న ఇన్వెస్టర్స్ మీ ఫండ్స్ ఎలొకేషన్ రిస్క్ ప్రొఫైల్ బట్టి మార్చుకోగలరు. MSCI రిజిక్ ద్వారా సుమారు $2 బిలియన్ ఇండియన్ కంపెనీలోనికి పెట్టుబడులుగా రావచ్చని అంచనా. ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో మే నెల పునరుద్ధరణ తర్వాత మన దేశ వాటా దాదాపు 18% వరకు పెరగొచ్చు. ప్రస్తుతానికి మన దేశానికి చెందిన 136 కంపెనీలు మాత్రమే ఈ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో స్థానం సంపాదించుకున్నాయి. ఈ సంఖ్య రాబోయే నెలలో 150కి చేరే అవకాశం ఉందని అనలిస్టుల అంచనా. BSE SME IPO ఇండెక్స్ లో మార్పులు చేసిన S&P BSE ఇండిసెస్ కొత్తగా వచ్చిన ఫైన్ లిస్టింగ్ టెక్నాలజీస్ ను SME IPO ఇండెక్స్ లోకి చేర్పు. రేపటి నుంచి ఈ మార్పులు వర్తిస్తాయని వెల్లడి. BSE SME ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయిన 500 కంపెనీగా ఘనత సాధించిన ఫైన్ లిస్టింగ్ టెక్నాలజీస్ వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో ముగిసిన స్టాక్ మార్కెట్స్. 100 పాయింట్ల లాభంతో 22,200 పైగా ముగిసిన నిఫ్టీ 50 సూచి. 300 పాయింట్ల లాభంతో 23,000 పైగా BSE సెన్సెక్స్ ఇండెక్స్. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. ఈ రోజు అమెరికాలో వచ్చే టోకో ధరల ద్రవ్యోల్బణం గణాంకాల మీద తదుపరి కదలిక ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతానికి MCX లో 10 గ్రాములు 72,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్లో మీకు ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళల్లో ఎవరికైనా యూస్ఫుల్ పాయింట్ ఉంటే షేర్ చేయండి. ఇందులో మీకు ఒక్క డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇవి ఈరోజు న్యూస్. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం.